సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. దానిని నెరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. తక్కువ ధరలో మంచి ఆఫర్ ఉన్నప్పుడు ఇల్లు కొనుగోలు చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు సైతం కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ ఆఫర్లు ఇస్తుంటాయి. ధరలు తగ్గించడం, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, కార్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను బహుమతులుగా ఇవ్వడం లాంటివి చేస్తాయి. వాటన్నింటినీ దాటుకుని చైనాకు చెందిన ఓ కంపెనీ ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఇల్లు కొనండి, ఫ్రీగా భార్యను సొంతం చేసుకోండి అని ప్రకటన ఇచ్చింది. ఇప్పుడీ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. చైనాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇల్లు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ క్రమంలో ఇల్లు అమ్ముడుపోవాలనే ఉద్దేశంతో ఓ కంపెనీ ఏకంగా ఇల్లు కొనండి, భార్యను ఉచితంగా పొందండి అంటూ అడ్వర్టైజ్ చేసింది. ఇల్లు కొంటే ఉచితంగా భార్యను ఎలా ఇస్తారు? ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా ఎకానమీ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. 2023లో చైనా ఎకానమీ 5.3% వృద్ధి నమోదు చేసిన విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రంగా ఉంది. ఇల్లు, భూముల విక్రయాలు జరగక పెద్ద కంపెనీలు సైతం భారీ నష్టాలతో కుప్పకూలుతున్నాయి. ఇదే సమయంలో చైనా యువత పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారు. పెరుగుతున్న ఖర్చులు, ఆదాయం తగ్గిపోవడం, కుటుంబ పోషణ భారంగా మారడంతో పెళ్లి చేసుకునేందుకు యువత ఆసక్తి చూపట్లేదు. వివాహాలను ప్రోత్సహించేందుకు చైనా ప్రభుత్వం కూడా పలు ఆఫర్లు ప్రకటించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు అంశాలను ముడి పెడుతూ చైనాలోని టియాన్జన్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇల్లు కొనండి, భార్యను ఉచితంగా పొందండి అంటూ ప్రచారం ప్రారంభించింది. ఈ ఆఫర్ చూసైనా ఇళ్ల కొనుగోళ్లకు ముందుకు వస్తారేమోనని అనుకున్నట్లుంది. ఇల్లు కొనేందుకు ముందుకు వచ్చిన యువకులకు తమకున్న సంబంధాల ద్వారా పెళ్లి కూడా కుదర్చవచ్చని భావించి ఉండొచ్చు. ఏదైతేనే ఈ ప్రకటన చేసి బొక్కబోర్లా పడింది. ప్రభుత్వ ఆగ్రహానికి గురై భారీగా జరిమానా చెల్లించాల్సి వచ్చింది. పడిపోతున్న రియల్ ఎస్టేట్ నుంచి తేరుకునేందుకు విచిత్రమైన ఆఫర్లకు తెరతీస్తున్నాయి చైనా కంపెనీలు. అందులో భాగంగానే టియాన్జన్లోని ఓ కంపెనీ ఇల్లు కొనండి, భార్యను ఫ్రీగా పొందండి అంటూ టీవీలు, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్లో కథనం వెలువరించింది. అయితే ఇందులో పెద్ద మెలిక ఉన్నట్లు పేర్కొంది. ఇల్లు కొనండి, మీ భార్యకు ఇవ్వండి అనే పదబంధానికి సంబంధించిన తెలివైన మెలికగా పేర్కొంది. ఒకే విధమైన చైనీస్ అక్షరాలను ఉపయోగించి ఇంటి కొనుగోలుదారులకు కాంప్లిమెంటరీ వస్తువులు అందించడానికి సంబంధించిన పద్ధతిలో రూపొందించినట్లు తెలిపింది. గతేడాది 2023 సెప్టెంబర్లో ఈ ప్రకటన చేసింది కంపెనీ. అయితే ఈ ప్రకటనపై చైనీస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ప్రకటన చేసినందుకు గాను సదరు కంపెనీకి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ సంస్థ $4,184 పెనాల్టీ విధించింది.